నాయకులు ఇంత అంకిత భావంతో పనిచేస్తున్నారో మీరందరూ కూడా చూడాలి. అంటే అభివృద్ధి కోసం ఈ 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ఉన్న వర్క్లే కానీ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులే కానీ ఏదైనా కూడా ప్రజల కోసం కలిసి పనిచేయాలని ఒక భావనతోని మంత్రులు ముందుకు పోతున్నారు. సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రాజకీయాలు చేయడం ఇది సరైన టైం కూడా కాదు. తుమ్మల గారికి ఎంతో అనుభవం ఉందండి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ ప్రాంతం మీద చాలా పట్టుంది. ఆ ప్రాంతం గురించి ఆయన ఆ సంక్షేమం గురించి కూడా మంచి నేత. ఇంకొకటి ఏంటంటే ఎలాంటి ఆరోపణలు అంటే ఎవరి మీద అనవసరంగా నోరు పడేసుకోవడం, లేకపోతే ఎవరినైనా తిట్టడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా చేయడం కానీ, ఇంకేదైనా ఆరోపించడం కానీ అలాంటి వ్యక్తి కాదు. కానీ హరీష్ రావు గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి అతని గురించి మాట్లాడుతున్నారు అంటే మరి మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినాం. తర్వాత వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆ పథకాల పేర్లు మార్చుకున్నారు. కాంట్రాక్టర్లని ప్రాజెక్టులు రీడిజైన్ పేరుతో చేశారు. అవును, ఏంటండి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ప్రాజెక్టులకే ఆ తర్వాత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూడా రీడిజైన్ల పేరుతోని వాటిని మార్చి కొంత ప్రాజెక్టులు ముందు తీసుకెళ్లారు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు చేసినారు. మళ్ళీ ఇప్పుడు కాంట్రాక్టర్లు చేసిన తప్పుకి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉలుపు? మీరు రీటెండర్లను పిలిచిండ్రు, రీడిజైన్ చేసి 30,000 కోట్లతో, ఏదంటే 1,00,000 కోట్లతో చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లాంటివి మిషన్ కాకతీయ మిషన్ చాలా పేర్లు మార్చేసి రకరకాలుగా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టిండ్రు. మేము కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఇక ఎవరు లేరు. ఇప్పుడు లాస్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారి మీద చెప్పినా కూడా తెలంగాణ సమాజం కూడా హర్షించదండి. ఎందుకంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ వాళ్ళని విమర్శించలేదు. బయటకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ లో పనిచేసినప్పుడు ఆయన వచ్చి బయట వచ్చి ఏం విమర్శించలేదు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, ప్రజల కోసం అవకాశం ఇచ్చిండ్రు. మంచి నాయకుడు, ప్రతి వాళ్ళతో కలుసుకుంటూ వెళ్తాడు. చిల్లర వ్యాపారాలు చేయడం ఇలాంటి రాజకీయాలు ఆయనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధతో పనిచేస్తుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు గమనించాలి. మీకు ఏదైనా పని లేదు అనుకుంటే నియోజకవర్గం ప్రజలు ఉన్నారు, వాళ్ళకి చేయాలనుకున్నప్పుడు మీరు చెయ్యండి. ఇలా ఆరోపణలు చేయడం కాదు. టీడీపీల నుంచి వచ్చిన వ్యక్తికి అపారమైన నమ్మకం ప్రజలు ఆయన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. తర్వాత ఒక 40 సంవత్సరాల అనుభవమైన వ్యక్తి ఆయన ఒక పెద్ద మనిషి, ఆయన గౌరవించాల్సిన బాధ్యత మనందరిది పార్టీలకు అతీతంగా. మీరు చూడండి, ఎప్పుడైనా తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియా పరంగా కానీ ఏ రకంగా కానీ ఎప్పుడైనా వాళ్ళని ఇట్లన్నారు అట్లన్నారు అని చెప్పేసి ఎప్పుడు ఆరోపణ వచ్చిందా సార్? మనం ఏదంటే సరే 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ ను కడతాం, ఒక స్కీమ్ కట్టినప్పుడు అది టైం అయిపోయిన తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఓపెనింగ్ చేస్తుంది. దాన్ని తప్పేముంది చెప్పండి? దీన్ని ఎలిగేషన్ చేసేసి వీళ్ళు మట్టి వేయలేదు, తట్టి వేయలేదు అంటే మేము 80% పూర్తి చేసిన వర్క్ ఏదైతే ఉందో 20% బీఆర్ఎస్ నాయకులు ఓపెన్ చేసిరు. మేమేం అనలేదు కదా, మేము ఆ రకంగా మేము మాట్లాడలేదు. మీరు ఏదన్నా మీకు ప్రజల మీద సింపతి కలగాలనుకుంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి గతంలో చేసిన తప్పులని సరిదిద్దుకొని ప్రజల కోసం పనిచేయాలి తప్ప ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మాకు ఇలా అభివృద్ధి ముఖ్యము, సంక్షేమము, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి ముఖ్య దేవుడు అని ముందుకెళ్తున్నాం తప్ప వీళ్ళతో గిజ్జికయ్యాలు పెట్టుకొని ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే హరీష్ రావు గారు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంటే ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం ఎవరో ఒకరు ఇప్పుడు. ఎందుకంటే కనీసం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎదుర్కొనే దమ్ము వ్యక్తులు ఉన్నారు అందులో. కాబట్టి ఇవాళ ఏదో ఈయన సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద గతంలో కూడా కొమ్మల లేక పొగబెట్టింది వీళ్ళు. అది అందరికి తెలిసిందే. ఇలా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద బురదజలానికి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఊస్తే మన మీద పడ్డట్టుగా ఉంటది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు, ఈ ప్రాజెక్ట్ ఏముంది? అంతకుముందు ఆయన చేసిన పని అనేది తుమ్మల నాగేశ్వరరావు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన మినిస్టరే. మరి అవన్నీ కూడా తెలుసు. మరి అంత పెద్ద నాయకుని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఏది ఏమైనా కూడా ప్రజలకు వెళ్తూ ప్రజల కోసం పనిచేస్తుంటే తానుకుంటుంటది తప్ప మొన్న కూడా సుంకుశాల విషయంలో కూడా ఇట్లనే హైలైట్ చేసిండ్రు వీళ్ళు. ప్రతి రోజు ఒకటి చేస్తున్నారు. డోర్లు పడిపోతాయి అంటారు. ఎట్లా పడిపోతాయండి? కొన్ని సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. కనీసం 5 సంవత్సరాల లోపం. సరే మేము మీ లోపం అని చెప్పట్లేదు. సరే మీరు టెండర్ దారులను పిలిచిండ్రు, కాంట్రాక్టర్లను మీరు పిలిచి
అది చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి కదా బ్యాడ్ నేమ్ వస్తుంది. అదేంటి? ఒకసారి మాట్లాడదాం. అరవింద్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి, ఒకసారి మాట్లాడదాం. యా. ఒక్క నిమిషం సంధ్యా రెడ్డి గారు, ఓకే మాట్లాడదాం. సంధ్యా రెడ్డి గారు ఒక్క నిమిషం. కన్నా అరవింద్ గారు నమస్కారం అండి. ఏంటి మొత్తంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రయల్ రన్ మాత్రం